హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మునక్కాడ మటన్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. మునక్కాడ ఎక్కువ వేసుకొని మటన్ కర్రీ భలే ఉంటుందండి. ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్‌లో వేసి వేయించుకోవాలి. అది వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మునక్కాడలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఈ మటన్ ఉంటుంది కదా, నేను ముందుగానే మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఆ మటన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని టమాటో రసాన్ని ఇందులోకి వేసుకున్నాను. ఆ టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చాక అప్పుడు మళ్ళీ కొద్దిగా పసుపు, కారం, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను ఇందులోకి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. అది సిమ్లో పెట్టుకొని దగ్గరగా కుక్ అయిన తర్వాత అందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను. 2 ఇలాచీ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్.